ఓకే. మీకున్నటువంటి డౌట్స్ ఏదన్నా ఉంటే మాట్లాడండి. ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్‌ని క్లారిఫై చేసుకుంటూ మూవ్ అవుదాం. అండ్ ఈరోజు సాయంత్రం మనకి 7 గంటలకి మాస్టర్ మైండ్ క్లాస్ ఉందండి. మనకి మాస్టర్ మైండ్ క్లాస్ వచ్చేసరికి యూట్యూబ్‌లో ఉంటుందండి ఈరోజు. జూమ్‌లో కాదు, యూట్యూబ్‌లో ఉంటుంది. సో అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో తద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్‌గా 7:00కి నోటిఫికేషన్ వస్తుంది. సో అందరూ కూడా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఓకేనా? అడగండి. మీకున్నటువంటి ఏదైనా డౌట్స్ కనుకుంటే అడగండి. ఆ డౌట్స్‌ని క్లియర్ చేస్తూ క్లోజ్ చేద్దాం. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడండి. డౌట్స్ అంటే ఏం లేదు సార్. ఒక టాపిక్ మొన్న చెప్పారు కదా, ఆ టాపిక్ మళ్ళీ చెప్పండి సార్. ఏ టాపిక్? గురు శిష్యుల బంధం గురించి. ఓకే 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 ఓకే, గుడ్. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ డౌట్ని క్లారిఫై చేస్తూ టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ గురించి మాట్లాడదాం. స్పెసిఫిక్గా పలానా నాకు ఏదైనా డౌట్ ఉందని నేను అడిగితే ఆ డౌట్ గురించి మాట్లాడి తర్వాత అక్కడికి వెళ్తాను. ఓకే ఓకే. ఓకే, గురువు శిష్యునికి మిడిల్లో ఉండాల్సినటువంటి రిలేషన్ గురించి ఈరోజు ఈ క్లాస్లో మనం నేర్చుకుంటున్నాం. గురువు శిష్యుడు అంటే నాట్ ఓన్లీ ఒక టీచరు స్టూడెంటే కాదు. ఇది మీ ఇంట్లో మీరు ఏదన్నా మీ పిల్లలకి ఏదైనా పాఠాలు చెప్తున్నారు, మీ పిల్లలకి ఏదైనా మంచి విషయాలు నేర్పుతున్నారు అంటే మీరు అక్కడ గురువు అన్నమాట. వినేటువంటి వ్యక్తి శిష్యుని కిందగా లెక్కేసుకోవాలి. అంటే గురువు అంటే ఓన్లీ మనకి క్లాసెస్ చెప్పేవాళ్ళనో లేకపోతే మనకి ఏదైనా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేవాళ్ళనో లేకపోతే పాస్టర్స్ అని వీళ్ళనే కాదు. సో ఏదైనా మన ఇతరులకి మంచి చెప్తున్నాము అని అంటే మనం ఒక గురువు ప్లేస్లో ఉన్నాము అని అర్థం. ఇతరులకి మనం ఏదైనా మంచి ఎందుకు చెప్తాం? ఇతరులకి మనం ఏదైనా మంచి ఎందుకు చెప్తాము అంటే ఎదుటి వ్యక్తి బాగుండాలని చెప్తాం అన్నమాట. ఎదుటి వ్యక్తి బాగుండాలి, ఎదుటి వ్యక్తి బాగా అభివృద్ధి చెందాలి, బాగా సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం ఇతరులకి ఏదన్నా మంచి చెప్పడానికి స్టార్ట్ చేస్తాం. సో మంచి చెప్పడానికి స్టార్ట్ చేసినప్పుడు చెప్పేటువంటి పర్సన్ ఒక ఆయన ఉంటారు, వినేటువంటి పర్సన్ ఒక ఆయన ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఏమేమి అటు ఇటు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంటాయి అంటే మాటలు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంటాయి. ఇప్పుడు మీకు నాకు మిడిల్లో మాటలు ఎక్స్చేంజ్ అవుతున్నాయి. నేను మాట్లాడుతున్నాను, నా మాటలు మీకు అందుతున్నాయి. మీరు మాట్లాడుతున్నారు, మీ మాటలు నాకు అందుతున్నాయి. ఒకటి. ఇంకా మరి ఏం ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంటాయి మీకు నాకు మిడిల్లో? మీకు నాకు మిడిల్లో ఏం ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంటే అంటే కొన్ని గూడ్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. గూడ్స్ అంటే ఏంటంటే కొన్ని వస్తువులు. మీరు నాకు మనీ పంపించారు, సో అదొక వస్తువు అన్నమాట. ఒక వస్తువు అనేది మీకు నాకు మిడిల్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. లేదా మీరు ఏదైనా నాకు కొన్ని గిఫ్ట్స్ ఇవ్వచ్చు, లేదా నేను మీకు ఏదైనా కొన్ని గిఫ్ట్స్ ఇవ్వచ్చు. వస్తువు రూపేణా ఏదో ఒకటి, ఏదైనా మనీ ఫామ్లో కానీ వస్తువుల రూపంలో కానీ అది ఏదో ఒకటి మీకు నాకు మిడిల్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అది 2. ఇక మూడోది ఏంటిది అంటే ఆలోచనలు అన్నమాట.
మీకు నాకు మిడిల్లో ఆలోచనలు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంటాయి. ఒక గురువుకి ఒక శిష్యునికి, అంటే గురువు శిష్యుని అని చెప్పే కన్నా కూడా ఎక్కడికక్కడ ఒక చెప్పే వ్యక్తికి వినే వ్యక్తికి అని గుర్తుపెట్టుకోండి. సో చెప్పే వ్యక్తికి వినే వ్యక్తికి అని అనుకున్నప్పుడు అన్ని ఆస్పెక్ట్స్ లో మీకు ఇది కనెక్ట్ అవుతుంది. ఒక గురువు శిష్యుడు అనగానే ఏంటంటే ఇది మనకు సంబంధించింది కాదులే, ఏదో టీచర్కి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించిందంట, ఈ క్లాస్ నాకు అంతకు ఉపయోగపడదేమో, టీచర్లకు ఉపయోగపడదేమో అనే భావన ఏర్పడుతుంది మీకు. అలా కాదు. సో చెప్పేటువంటి వ్యక్తికి వినేటువంటి వ్యక్తికి మిడిల్లో ఎక్స్చేంజ్ ఏముంటుంది అంటే 3 వస్తువులు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంటాయి. ఒకటి మాటలు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. 2 వస్తువులు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. 3 ఆలోచనలు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే మీ గురించి నేను కొన్ని లోపల ఆలోచన చేస్తాను, మీరు నా గురించి కొన్ని చేస్తూ ఉంటుంటారు. అవి మీకు నాకు కంటికి కనపడకుండానే ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటుంటాయి అన్నమాట. బట్ మాటలేమో కొద్దిగా వినపడతాయి, ఇచ్చేటువంటి వస్తువులేమో కొద్దిగా కనపడతాయి. ఇవేమో ఎవరికి కనపడవు, వినపడవు, కానీ ఒకరికి ఒకరి మిడిల్లో మారుతూ ఉంటుంటాయి, ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎవరికైనా ఏదైనా ఒక మంచి మాట చెప్పి వాళ్ళని మీరు అభివృద్ధి పరచాలని మీరు ట్రై చేస్తే, చేసినా కూడా వాళ్ళు కావటం లేదు అంటే ఇక్కడ రీజన్ ఏంటిది అంటే, వాళ్ళతో మీరు బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వస్తువులు ఇస్తున్నారు, కానీ వారి గురించి మీరు ఆలోచించేది సరిగ్గా లేదు అని అర్థం. ఆలోచించేది సరిగ్గా లేదు అంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఏదైనా ఒక రిలేషన్స్లో బెటర్మెంట్ రావాలి, మన ఏదైనా ఒక వ్యక్తి చేత అనుకున్న పని చేయించుకోవాలి, లేదంటే అనుకున్న పని అతనికి ఉపయోగపడేది అతను చేసుకోమని మనం చెప్పాలి. మీరు పేరెంట్స్గా ఉంటారు, ఇంట్లో పేరెంట్స్గా ఏంటంటే మీ పిల్లలకి మీరు కొన్ని విషయాలు చెప్పాలి. మీ హస్బెండ్ లేదంటే మీ వైఫ్, లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి మీరు కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకు మీరు వాళ్ళకి చెప్పాలి అంటే, చెప్పి వాళ్ళని బాగా అభివృద్ధి పరంగా తయారు చేయాలి మీరు వాళ్ళు. సో మీరు చెప్తానే ఉంటుంటారు, వాళ్ళు మాత్రం అట్లానే ఉంటుంటారు. మళ్ళీ మీరు చెప్పేవి చాలా మంచి మాటలే, మీరు చెప్పేవి చాలా మంచి మాటలే, చెప్పేది మంచి కోసమే చెప్తూ ఉంటుంటారు, వాళ్ళు అట్లానే ఉంటుంటారు. అట్లానే ఉన్నప్పుడు ఇంక మనం ఏం చెప్తాము, నేను ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను, నేను మంచి విషయాలు చెప్తున్నాను, ఆ వ్యక్తి మారటం లేదు అని మనం చెప్తా ఉంటుంటాం. ఆ వ్యక్తి మారాలి అంటే, ఆ వ్యక్తి మారటానికి కొద్దిగా మానసిక శక్తి అవసరం అండి. ఆ మానసిక శక్తి చెప్పేటువంటి వ్యక్తి దగ్గర నుంచే వెళ్ళాలి. చెప్పేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఆ మానసిక శక్తి వెళ్ళి వినేటువంటి వ్యక్తికి అది విని పాటించేటువంటి శక్తిని కలిగించాలి ఆ వ్యక్తి లోపల. అప్పుడు ఆ వినేటువంటి వ్యక్తి దాన్ని బాగా పాటిస్తాడు. అంటే మానసిక శక్తి అంటే ఏంటంటే, మీరు గనక ఏదైనా ఇతరులకు ఏదైనా టీచ్ చేసేటప్పుడు, మీ పిల్లలకు కావచ్చు, బయట వాళ్ళకు కావచ్చు, మీ చుట్టాలకు కావచ్చు, ఎవరికైనా సరే మీరు ఏదైనా లెసన్స్ నేర్పేటప్పుడు, 4 మంచి మాటలు చెప్పేటప్పుడు, మీరు గనక నేను చాలా గ్రేట్, నేను చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను, వినేటువంటి వ్యక్తి చాలా అల్పమైనటువంటి స్థాయిలో ఉన్నాడు, వాడి జీవితం నాశనం అయిపోతుంది, నేను సరి చేస్తున్నాను అనే భావనలో కనుక ఉండి గనక మీరు చెప్తే, మీరు చెప్పేది ఆ వ్యక్తి పాటించడు. అంటే అప్పుడు ఆ చెప్పేటువంటి వ్యక్తికి వినేటువంటి వ్యక్తికి మిడిల్లో ఏర్పడాల్సినటువంటి రైట్ బాండింగ్ ఫామ్ కాదనమాట.
చెప్పేటువంటి వ్యక్తికి వినేటువంటి వ్యక్తి దగ్గర వినేటువంటి వ్యక్తి స్థితిలో ఎందుకున్నాడు ఆయన అంటే ఆయన ఇంకా ఏదో అభివృద్ధి చెందలేదు. ఆయనకి ఏదో కొత్త విషయం తెలియలేదు ఇంకా. ఆ కొత్త విషయం తెలుసుకొని దాన్ని పాటించాలి అంటే ఆయన మనసు ఆయనకి చాలా రకాలుగా అడ్డంకులు వేస్తా ఉంటుంది. చాలా సాకులు చెప్పింది అన్నమాట. నువ్వు అట్లా వద్దు, ఇట్లా వద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు. ఆయన మనసే చాలా అడ్డంకులు ఏర్పాటు చేస్తా. ఆ అడ్డంకులు మొత్తాన్ని తీసేయాలి అంటే తీసేయాల్సినటువంటి బాధ్యత కూడా చెప్పేటువంటి వ్యక్తి మీదే ఉంటుంది. వినేటువంటి వ్యక్తి ఉంది పాపం ఆయనకి తెలియదు, కాకపోతే కొన్ని రోజుల తర్వాత తెలుసుకుంటాడు అంతే. ఈ చెప్పేటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితి గనక వినేటువంటి వ్యక్తి దేనికి పనికిరాడు, నేను చెప్తేనే వీళ్ళు అభివృద్ధి చెందుతారు, అసలు నేను చెప్పకపోతే వీళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతాయి, నేను గ్రేట్ వాళ్ళు తక్కువ అనేటువంటి భావనలో కనుక ఉండి చెప్తే ఆ టీచర్కి స్టూడెంట్కి అంటే చెప్పేటువంటి వ్యక్తికి వినేటువంటి వ్యక్తికి మిడిల్లో ఏర్పడాల్సినటువంటి ఒక పవిత్రమైనటువంటి అంటే ఆ ప్యూరిటీ అనేది మిస్ అవుతుంది అన్నమాట. అంటే మాటలు ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఎదుటి వ్యక్తి దాన్ని పాటించాలనుకున్నప్పుడు దానిలో కొంత ప్యూరిటీ అనేటువంటి ఒక అంశం ఉంటుంది అన్నమాట. అంటే మనం ఏదైనా పని చేసామనుకుంటే ప్రతిదానికి కూడా ఒక క్వాలిటీని చెక్ చేస్తాం. మీ ఇంటికి పాలతను తీసుకొచ్చి పాలు పోసాడు, మీరు ఆ పాలకలు చూడగానే చెప్తారు ఈ నీళ్ళు ఎక్కువ కలిపేసాడు అని చెప్పేసి ఆ ప్యూరిటీ తగ్గిపోతుంది అన్నమాట. సో అట్లానే మీరు ఇతరులకి టీచ్ చేసేటువంటి దానిలో ఒక ప్యూరిటీ అనేది ఒకటి ఉండాలి. అది ఉన్నటువంటి లెవెల్ ఆఫ్ ద ప్యూరిటీని బట్టి ఎదుటి వ్యక్తి చాలా త్వరగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. చెప్పేటువంటి వ్యక్తి కూడా ఎప్పుడైతే అంత ప్యూరిటీగా చెప్తాడో చెప్పేటువంటి వ్యక్తి చాలా ఎక్కువ సక్సెస్ని సాధిస్తాడు. చెప్పేటువంటి వ్యక్తి సక్సెస్ సాధిస్తాడు అండ్ వినేటువంటి వ్యక్తి కూడా దాన్ని ఫాలో అవుతాడు. ఇక్కడ చెప్పేటువంటి వ్యక్తికి మైండ్లో ఎట్లా ఉండాలి అంటే ఎవరైతే వింటున్నారో వాళ్ళని తక్కువ అంచనా అస్సలు వేయకూడదు, అస్సలు వేయకూడదు. ఏ వ్యక్తి అయితే వింటున్నాడో ఆ వ్యక్తి భగవంతుని స్వరూపం అనేటువంటి ఒక భావంలో ఉండి చెప్పాలంట. ఆయనకి అన్నీ తెలుసు, ఆయన ఒక భగవంతుని స్వరూపం అనేటువంటి విషయం ఆయనకి తెలుసో లేదు, బట్ మీరు మాత్రం మీ మనసులో ఆ ఫీలింగ్ ఉంచుకోవాలి. సో వినేటువంటి వ్యక్తి ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఆయనకున్నటువంటి అజ్ఞానాన్ని వదిలేసి ఆయన కూడా ఆయన లోపల ఒరిజినాలిటీని తెలుసుకుంటాడు, తెలుసుకునేటువంటి క్రమంలోనే ఉన్నాడు. తెలుసుకునేటువంటి క్రమంలో ఉన్నాడు కాబట్టే మనం ఇన్ని నీతి వాక్యాలు మనం అందరూ చెప్తా ఉంటాం. సో వినేటువంటి వ్యక్తిని అల్పంగా చూడకూడదు, తక్కువగా అంచనా వేయకూడదు. నేను కనుక చెప్పకపోతే వాళ్ళ జీవితాలు ఉద్ధరించబడవు, అసలు నేనే లేకపోతే ఇంక వాళ్ళ జీవితం ఏముంది అనేటువంటి భావనలో ఉండి అసలు చెప్పకూడదు. ఏ భావనలో ఉండాలి అంటే వినేటువంటి వ్యక్తి కూడా భగవంతుని స్వరూపం. సో ఆ మానసిక పరమైనటువంటి స్థితిలో ఉండి గనక మీరు గనక చెప్తే నేను ఆయన ఏదో ఉద్ధరించటం లేదు, ఆయనకి రేపో ఎల్లుండో కొన్ని రోజుల తర్వాత కానీ ఆయన తెలుసుకుంటాడు, దాన్ని ఏదో నేర్చుకోవాల్సిన లెసన్ కొన్ని రోజుల తర్వాత ఆయన నేర్చుకుంటాడు. బట్ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, తెలియపరిచే అవకాశం నాకు వచ్చింది అని అన్నప్పుడు టీచర్ దగ్గర నుంచి స్టూడెంట్కి మిడిల్లో ఒక రకమైనటువంటి పవిత్రమైనటువంటి బంధం తయారవుతుంది. ఆ పవిత్రమైనటువంటి ఒక రిలేషన్ ఏదైతే ఫామ్ అవుతుందో, ఒక మానసికంగా ఫామ్ అయినటువంటి రిలేషన్ ఏం చేస్తుందో ఆ వినేటువంటి విద్యార్థి లోపల దాన్ని బాగా వినాలి, దాన్ని బాగా పాటించాలి అనేటువంటి ఒక లోపల నుంచి ఒక రకమైనటువంటి ప్రేరేపణ అనేది జరుగుతుంది.
ఆ ప్రేరేపణతో ఆ స్టూడెంట్ ఆ టీచర్ నేర్పినటువంటి లేదంటే చెప్పేటువంటి వ్యక్తి నేర్పినటువంటి అంశాలని పాటిస్తారు. పాటించడం వలన రిజల్ట్ అనేది సాధించడం జరుగుతుంది. మీరు ఇతరులకి ఏదైనా చెప్పేటప్పుడు మీరు ఎందుకు చెప్తారు వాళ్ళకి అంటే, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ జీవితాల్లో ఒక మంచి ఎక్స్‌పెక్ట్ చేసి చెప్తారు. వాళ్ళకి మంచి జరగాలి అని చెప్తారు. ఆ మంచి జరగటం అనేది మీరు చెప్పే మాటల వల్ల ఏం పెద్దగా ఏం జరగదండి. మీరు చెప్పే క్లాసుల వల్ల పెద్దగా ఏమీ జరగదు. నిజంగా మాటల వలన, క్లాసుల వలనే గనక జరిగేటట్లు గనకైతే ఇప్పటికి గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి మనం అందరం చర్చిలకెళ్తున్నాం. అందరం గుళ్ళకెళ్తున్నాం. అందరం యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు చూసాం. మంచి మంచి మాటలు చెప్పేవి. ఎన్నో క్లాసులు విన్నాం. మనకిష్టమైనటువంటి మోటివేషనల్ బుక్స్ ఎన్నో చదివాం. కానీ గ్రోత్ వచ్చేసరికి ఆశించినంత లేదండి. ఎందుకు లేదంటే ఆ యొక్క రిలేషన్ అనేది, ఆ పవిత్రమైనటువంటి రిలేషన్ అనేది బ్రేక్ అవుతూ వచ్చింది. సో చెప్పేటువంటి వ్యక్తి ఏమో అలాంటి భావంతో ఉండాలి. ఇది వినేటువంటి విద్యార్థి కూడా భగవంతుని స్వరూపమే అని. అంటే వినేటువంటి విద్యార్థి ఎలా ఉండాలి? వినేటువంటి విద్యార్థి కూడా ఎలా ఉండాలి అంటే, చెప్పేటువంటి వ్యక్తిని భగవంతుని స్వరూపంగా చూడాలి. మనకి స్కూల్స్‌లో మనం నేర్చుకునేటప్పుడు మనకు నేర్పుతూ ఉంటుంటారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే స్టూడెంట్‌కి ఆ మాటలను నేర్పి స్టూడెంట్ యొక్క మైండ్ సెట్‌ని గురువు పట్ల దైవంగా ఏర్పాటు చేస్తున్నారు. సో వినేటువంటి విద్యార్థి చెప్పేటువంటి వ్యక్తిని భగవంతుని స్వరూపంగా భావించాలి. చెప్పేటువంటి వ్యక్తి వినేటువంటి వ్యక్తిని భగవంతుని స్వరూపంగా భావించాలి. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడేటువంటి బాండేజ్ వలన అజ్ఞానం అనేది అక్కడి నుంచి చాలా ఫాస్ట్‌గా క్లియర్ అవుతుంది. ఏది గురువులో కూడా కొంత అజ్ఞానం ఉండొచ్చు. శిష్యుల్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అవి ఆటోమేటికల్‌గా క్లియర్ అయిపోతూ ముందుకు సాగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో స్టూడెంట్ అంటే ఎట్లా ఉండాలి అంటే, స్టూడెంట్ ఎలా ఉండాలి అంటే అస్సలు బాధపడకూడదండి స్టూడెంట్. బాధ అనేది స్టూడెంట్‌ని అభివృద్ధి చెందనీయదు. బాధని ఇతరులకి చెప్పుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్ స్మైల్ ఇస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి ఎప్పుడు. అప్పుడు మాత్రమే నేర్చుకోగలరు. మనకి స్టూడెంట్ అనేటువంటి పదంలో 7 అక్షరాలు ఉన్నాయి. STUDENT. ఎస్ అంటే ఏంటంటే షేరింగ్ అండి. పెయిన్ని షేర్ చేసుకోవాలి. మీకు తెలిసినటువంటి విషయాన్ని షేర్ చేసుకోవాలి. చాలా మంది వాళ్ళకి తెలిసినటువంటి విషయాన్ని వాళ్ళ దగ్గర అట్లా దాచిపెట్టుకుంటారు. వాళ్ళకి ఏదైనా మంచి విషయం తెలిసింది అనుకోండి, ఎవరికి చెప్పండి, నాకే తెలిసింది అని దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకోకూడదండి. అది మరింతగా విస్తృతం అవ్వాలి. మనం దాచిపెట్టుకోవాలని చూస్తూ ఉంటుంటే కాన్‌స్టిపేషన్ ఏర్పడుతుందండి. మోషన్ ప్రాబ్లం ఏర్పడుతుంది. సో మీకు తెలిసింది ఏదైనా మంచిది కనుక్కుంటే మీరు ఇతరులకు చెప్తూ ఉండాలి. ఒక పక్క నుంచి ఇంకా మంచిది మీరు నేర్చుకుంటా ఉండాలి. సో మీ పెయిన్ని ఇతరులకు చెప్పుకోవాలి. మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు చెప్తూ ఉండాలి. మీరు ఇతరులకి చెప్పటం వలనే మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానం మీ లోపల 90% ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది టీచర్స్‌ని, కోచెస్‌ని నేను గమనించాను. వాళ్ళందరూ ఏంటంటే స్పూన్ టీచర్స్ అంటానన్నమాట. నేనైతే స్పూన్ కోచెస్ అంటాను. స్పూన్ కోచెస్ అంటే ఏంటంటే
ఒక పాయసం తయారు చేశారు బాగా. పాయసంలో ఏంటంటే పంచదార ఇవన్నీ వేసి చేస్తారు కదా, మనందరూ తెలిసిందే కదా పాయసం చేయటం అంటే. ఆ పాయసం చేసేటప్పుడు దానిలో గెంటి పెట్టి తిప్పుతారు అనమాట. ఆ గెంటి పెట్టి తిప్పిన తర్వాత ఆ గంట ఏం చేస్తుందంటే గ్లాసుల్లో పోసి ఇది పాయసాన్ని అందరికి ఇస్తుంది, తాగండి తాగండి తాగండి. అందరూ తాగుతారు. ఆ పాయసం యొక్క టేస్ట్ని అందరూ అనుభవిస్తారు, ఇంట్లో వాళ్ళందరూ అనుభవిస్తారు. కానీ ఆ గెంటు ఉంది, ఆ స్పూన్కి ఆ పాయసం యొక్క టేస్ట్ తెలియదు అనమాట. కానీ అది 24 గంటలు దానిలోనే ఉంటుంది, ఆ పంచదారలోనే ఉంటుంది, ఆ స్వీట్లోనే ఉంటుంది. బట్ ఆ స్వీట్నెస్ యొక్క టేస్ట్ని అది అనుభవించదు అనమాట. కానీ ఆ స్వీట్నెస్ని అందరికీ పంచుతానే ఉంటుంది. సో ఇప్పుడు మనకి చాలా మంది మనలో కానీ మన టీచర్లు కానీ అందరూ కూడా స్పూన్ టీచర్స్ అనమాట. పాజిటివ్గా ఆలోచించిన ఇతరులు చెప్తా ఉంటుంటారు, వాళ్ళు ఆలోచించరు అనమాట. సో ఇతరులను ప్రేమించండి అని చెప్తా ఉంటుంటారు, వాళ్ళు ప్రేమించరు అనమాట. అంటే వాళ్ళు పద్దాకులు అదే సముద్రంలో తిరుగుతూ ఉంటుంటారు, అంటే అదే పాయసంలో తిరుగుతూ ఉంటుంటారు 24 గంటలు. ఆ పాయసంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళు అనుభవించరు అనమాట. అనుభవించుకుని ఆ పాయసాన్ని తీసుకెళ్ళి అందరికీ కొయ్యాలని చూస్తూ ఉంటుంటారు. సో మనం 24 గంటలు అదే పాయసంలో తిరుగుతూ ఆ పాయసం యొక్క టేస్ట్ కనుక మనం చూడలేదనుకోండి, అలాంటి టీచర్లు ఏమంటారు అంటే స్పూన్ టీచర్స్ అంటారు. సో మీరు స్పూన్ టీచరా లేకపోతే దాని యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించేటువంటి టీచరా చెక్ చేసుకోండి. అంటే మీరు ఏదైనా ఇతరులకి 2 మంచి మాటలు చెప్తున్నారు అంటే మీరు దాన్ని అనుభవిస్తున్నారా లేదా, ఆ టేస్ట్ని, ఆ పాజిటివ్నెస్ని, ఆ కంఫర్ట్ని మీరు అనుభవిస్తున్నారా లేదా. సో మీరు ఇతరులకి టీచ్ చేయాలి, ఇతరులకి ఎప్పుడు మంచి మాటలు చెప్తూ ఉండాలి, చెప్పేటప్పుడు కూడా దాన్ని మీరు పాటిస్తూ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్ కొనుక్కునే లెటర్స్లో టీ అంటే ఏంటంటే టీచర్స్ని ఫాలో అవ్వాలి. మీ టీచర్ ఏదైతే చెప్తారో మీ టీచర్ గారిని యాజ్ ఫాలో అవ్వండి. యూ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే శక్తి బాగా ఉండాలండి విద్యార్థులకి ఉండాలి, అట్ ద సేమ్ టైం టీచర్స్కి ఉండాలి. అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి శక్తి ఎట్లా వస్తుంది అంటే వినే శక్తి పెంచుకోవటం అని వస్తుంది. వినే శక్తిని రోజు రోజుకి పెంచుకోవాలి. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి డి అండి. డి అంటే డిసిప్లైన్, సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవాలి. ఈ అంటే ఏంటంటే ఎనర్జీ ఫర్ ద బాడీ. ఏ పూట కూడా మీరు ఆహారాన్ని మానేయకూడదు, 3 పూట్ల ఆహారాన్ని తీసుకోవాలి. ఎన్ ఫర్ న్యూట్రిషన్ అండి, న్యూట్రిషన్ టు ద మైండ్. మైండ్కి మంచి ఆహారాన్ని వేయాలి. మైండ్కి మంచి ఆహారం అంటే ఏంటంటే మంచి సమాచారాన్ని వినటం, మంచి సమాచారాన్ని చూడటం, మంచి సమాచారాన్ని మాట్లాడటం. ఇవన్నీ కనుక జరిగితే ఆ వ్యక్తి లోపల పరిణితి అనేది వస్తుంది, అభివృద్ధి అనేది వస్తుంది. సో ఇక్కడ స్టూడెంట్ గురువుని అట్లా చూడాలి, గురువేమో స్టూడెంట్ని ఇట్లా చూడాలి. స్టూడెంట్ ఏమో గురువుని భగవంతుని స్వరూపంగా చూడాలి, భగవంతుడేమో స్టూడెంట్ని భగవంతుని స్వరూపంగా చూడాలి. స్టూడెంట్ కనుక టీచర్ కనుక ఇగో ఉందనుకోండి, స్టూడెంట్ అభివృద్ధి చెందలేడండి. ఎందుకంటే స్టూడెంట్ అభివృద్ధి చెందాలి అంటే మీరు చెప్పేటువంటి లెసన్స్తో పాటు మీ దగ్గర నుంచి కొంత మానసికమైనటువంటి శక్తి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి దానిలో ప్యూరిటీ కనుక మిస్ అయ్యింది అనుకోండి, ఆ ప్యూరిటీ కనుక మిస్ అయితే ఆ స్టూడెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ రావు. చూడండి, ఇప్పుడు మనకి ప్రజెంట్ కాలంలో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు, పాఠాలు నేర్చుకుంటున్నారు, టీచర్ల దగ్గర ఉంటున్నారు. కానీ వాళ్ళలో జరిగేటువంటి పరిణితి చాలా తక్కువగా ఉంటుంది.
సో ఉద్యోగాలు రాగానే పిల్లలందరూ సిగరెట్లు తాగటం, డ్రింక్ చేయటం. ఇప్పుడు అది యాక్చువల్లీ చేంజ్ అవ్వాల్సింది, చేంజ్ జరగటం లేదు. ఎక్స్పెక్ట్ చేసినంత చేంజ్ జరగటం. ఎందుకు జరగటం లేదు అంటే ఆ టీచర్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఇది రావటం లేదు. ఆ టీచర్ దగ్గర నుంచి ఎందుకు రావటం లేదు అంటే ఆ టీచర్ వన్స్ అపాన్ టైం స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆయన టీచర్ దగ్గర నుంచి ఆయనకి రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా టీచర్స్ వచ్చారు. వాళ్ళు టీచర్గా వచ్చి టీచింగ్ మొదలు పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పిల్లల్ని అలా ట్రాన్స్ఫార్మ్ చేయలేకపోతున్నారు అంటే అది వాళ్ళ టీచర్ దగ్గర నుంచి వాళ్ళకి రాలేదు. అది ఆ టేస్ట్ వాళ్ళు అనుభవించలేదు. అది అంతకుముందు నుంచి ఎందుకు రాలేదంటే అంతకుముందు జనరేషన్ నుంచి అది రాలేదు. అట్లా బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతే గురు శిష్యులకి మిడిల్లో ఉండేటువంటి రిలేషన్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. గురు సన్నిధిలో అంటే స్టూడెంట్ చాలా ఆనందపడిపోతూ ఉంటుంటారు అసలు. అండ్ సేమ్ గురువు కూడా అదే ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో మీరు కనుక ఏదన్నా పాత సంబంధించి ఏదైనటువంటి మూవీస్ కానీ ఇట్లాంటివి గురువులకి శిష్యులకి సంబంధించినటువంటి కనుక ఉంటే మీరు చూడండి. సో ఏం చూడాలంటే వాళ్ళు చెప్పే మాటలు కాదు, మీరు అక్కడ గమనించాల్సిందంటే ఏం మాటలు చెప్తున్నాడని కాదు, ఆయన మనసులో ఏ భావాలు పెట్టుకొని ఉంటాడు టీచర్, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆ ఉద్దేశాలు ఆ విద్యార్థిని చాలా ఫాస్ట్గా పురోగతిని సాధించేలా చేస్తాడు. సో ఇదండి ఈ రోజుకి టాపిక్. సో ఇది ఆల్రెడీ మనం యూట్యూబ్ లైవ్లో మాట్లాడుకున్నదే. సో కొంతమంది ఈవినింగ్ టైంలో లైవ్కి అటెండ్ కాలేదని మార్నింగ్ టైంలో ఒకసారి మళ్ళా విందామని అంటే కోటేశ్వర మన రాజేంద్ర ప్రసాద్ గారు సో మాట్లాడటం అనేది జరిగింది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో దాంతో క్లోజ్ చేస్తాను. రవిరాజ్ గారు మాట్లాడండి. రవిరాజ్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు క్లాసు చాలా హార్ట్ టచ్ చేసింది. ఇది యాక్చువల్లీ ఈరోజు చాలా లైట్ తీసుకెళ్ళాను. మొన్న దానిలో బాగా కనెక్ట్ అయింది. చెప్పండి సార్, రవిరాజ్ గారు చెప్పండి. ఇప్పుడు లైట్ గా చెప్పినా సరే ట్రైనర్ గా నేను వెళ్ళే క్రమంలో కొన్ని అంటే 100% కాకపోయినా కొన్ని పాయింట్స్ నేను మిస్ అవుతున్నాను. ఏదైతే చెప్తున్నానో ఏదైతే నేను చెప్తున్నాను అక్కడ కొన్ని పాయింట్లు నేను మిస్ అయ్యాను సార్. నేను ప్రాక్టీస్ చేయటంలో మిస్ అయ్యాను. అందువల్ల అది నాకు ఇప్పుడు అంటే దాని మీద వచ్చింది. నేను క్లాస్ బాగానే చెప్తాను, కానీ అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ నేను ఆచరించకపోవడం నాకు కొన్ని చోట్ల మైనస్ అనిపించింది. మీన్స్ రిజల్ట్ రావాలని మీరు స్టూడెంట్ హార్ట్ టచ్ చేసి రిజల్ట్ ఓరియంటెడ్ రావాలంటే మనం వాటిని ప్రాక్టీస్ చేసి ప్యూరిటీగా చెప్పడంలో కొన్ని నేను మిస్ అవ్వకుండా నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు క్లారిటీ వచ్చింది. నేను ఆ విషయంలో దాన్ని రిక్వైర్ చేస్తున్నాను. ఓకే అండి. అది నాట్ ఓన్లీ స్టూడెంటే కదండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదన్నా ఒక మాట చెప్పి వాళ్ళు ఏదో కొంచెం ప్రవర్తన బాగాలేదు, వాళ్ళ ప్రవర్తన మీరు మాడిఫై చేయాలి అంటే మీరు చెప్పేటువంటి ధోరణి అట్లా ఉండాలి. అప్పుడు వాళ్ళలో చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి రవిరాజ్ గారు. సుజాత మేడం గారు మాట్లాడండి. దీని మీద ఇంకేదైనా లోతుగా క్వశ్చన్స్ అడగండి, కొంచెం డీప్గా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది, మీరు టీచర్స్ కాబట్టి. ఏం లేదు సార్, బాగుంది సార్. వింటున్న ప్రతిసారి కూడా ఫుల్ ఎనర్జీ వస్తాం సార్, అంతే. ఇంకా ఏం మేడం గారు? సార్ వింటున్న ప్రతిసారి కూడా కొత్తగానే అనిపిస్తుంది, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది సార్. మొన్న విన్నాం కదా, అట్లా ఏం లేదు సార్, బాగుంది. వింటున్న ప్రతిసారి కొత్త ఎనర్జీ వస్తుంది, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది. వెరీ గుడ్. ఓకే,
ఎనర్జీ ఎందుకు వస్తుంది అంటే మిమ్మల్ని నేను స్టూడెంట్స్గా భావించుకోవట్లేదు, అంటే నేనేదో మీకు బాగా ఉపయోగపడుతున్నానని భావించుకోవట్లేదు. ఓకే, ఇట్స్ మీరు తెలుసుకునేటువంటి క్రమంలో ఉన్నారు, నేనేందో నేను తెలుసుకున్నాను కొద్దిగా, మీరు కూడా మీరు తెలుసుకునే క్రమంలో ఉన్నారు. ఇట్స్ జర్నీలో జరుగుతుంది. సో అది మీకు ఆ హ్యాపీనెస్ ని, ఆ ఎనర్జీని అనిపిస్తుంది. ఓకే సో సేమ్ ఎనర్జీ మీరు మీ స్టూడెంట్స్ కి ఇవ్వాలి. మీ క్లాస్ లో అవును సార్. సేమ్ ఎనర్జీ మీరు మీ స్టూడెంట్స్ కి ఇవ్వాలి, అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఇంకా ముందుకు కొనసాగారు. ఓకేనండి, ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఆంజనేయులు మాస్టర్ గారు మాట్లాడారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. క్లాస్ చాలా బాగుంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రాక్టీస్ చేయాలి సార్. ఇది చేస్తున్నాను నేను, ఎవ్రీడే కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు టీచింగ్ గురించి చెప్పారు. మనం చెప్పే విషయాన్ని, అదే మా సంస్కృతిలో కూడా ఒక కొటేషన్ ఉంటుంది సార్, ఆచారం ఇది ఆచరిత్వా ఉక్తః సహ ఆచార్య. చెప్పేదాన్ని తాను పాటిస్తూ చెప్పేదాన్ని తాను పాటిస్తూ చెప్తే వినేవాళ్ళు తప్పకుండా వింటారు. ఇద్దరికి ప్రయోజనం జరుగుతుంది. అయితే ఈ మధ్య ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో, బయట ఉన్నటువంటి స్కూల్స్ లో, కాలేజీలో కానీ టీచింగ్ ఎలా ఉంది అంటే ఒక మొక్కుబడిగా చెప్తున్నారు అంతే. దానివల్ల పిల్లల యొక్క ప్రవర్తనను మార్చలేకపోతుంది అని నాకు అనిపించింది సార్. ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో అదే విషయము. అంతే సార్, అంతే. ఎందుకంటే వినేటువంటి విద్యార్థి ఏంటంటే అతనికి ఏదో తెలియక మన దగ్గరకు వచ్చాడు. అవును. అంటే అతను ఏదో తక్కువ ఏం కాదు, ఏదో ఇంకొద్దిగా తెలుసుకోవాల్సింది తెలుసుకోవడానికి మన దగ్గరకు వచ్చాడు. ఆ తెలుసుకునేలా చేయటంలో కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే మన మనసు నుంచి ఆయన మనసుకి ఏ భావాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఒక పర్సన్ ని షేప్ చేయడంలో. సో దాంతో పాటు కంటెంట్, డిసిప్లైన్, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. మనం డిసిప్లైన్ కి కొద్దిగా ఇంపార్టెన్స్ బాగానే ఇస్తున్నాము స్కూల్స్ అండ్ కాలేజెస్ లో. కంటెంట్ ఏది మిస్ కాకుండా షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు ఈ టాపిక్ చెప్పుకోవాలి, ఈ లెసన్ అవ్వాలి, ఈ నెల కల్లా ఈ యూనిట్ కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేస్తున్నాం. ఈ ఎలిమెంట్ బాగా మిస్ అవుతుంది. ఈ ఎలిమెంట్ మీద మనకు కొద్దిగా ఎక్కువ డిస్కషన్స్ కూడా లేవు పెద్దగా. అండ్ మా ఇప్పుడంతా ఏంటంటే ఫోకసింగ్ కాంపిటీషన్, పరిగెత్తాలి, రన్ చేయాలి, ర్యాంక్స్ రావాలని వెళ్తున్నాం. చూద్దాం. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే లైఫ్ లో హ్యాపీనెస్ అనేది దొరకటం లేదు చాలా మందికి. లేదు సార్, హ్యాపీ టీచర్ కి లేదు. బాగా కష్టపడుతున్నారు, చదువుతున్నారు, బయటకు వస్తున్నారు, నెలకు 50,000 జీతం అంటున్నారు, 1,00,000 జీతం అంటున్నారు, మార్కులు వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, కానీ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ సార్. దే ఆర్ నాట్ హ్యాపీ. ఇప్పుడు ఈ స్పిరిచువల్ కంటెంట్ కనుక యాడ్ కాకపోతే లైఫ్ లో, అవును సార్, ఏది వచ్చినా, ఎంత వచ్చినా, ఏమొచ్చినా దట్ ఈస్ ఏదో సంథింగ్ మిస్సింగ్ అని ఉంటుంది ఆ పర్సన్. పెద్ద పెద్ద ఫేమస్ పర్సన్స్ సూసైడ్ చేసుకునేది కూడా రీజన్స్ ఇవే అండి. అవును సార్. వాళ్ళు చాలా గొప్ప గొప్ప సక్సెస్ సాధించుకుంటారు. అండ్ ఎందుకంటే వాళ్ళకి కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇంటర్నల్ గా జనరేట్ కాదన్నమాట. ఆ హ్యాపీనెస్ ఇంటర్నల్ గా మనకి ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే ఎదుటి వ్యక్తిని మనం చూసేటువంటి తీరు తక్కువ అంచనాగా చూసామంటే మనం చాలా అన్హ్యాపీగా వెళ్ళిపోతున్నట్టు. ఓకే, కొంత కామెంట్స్ ఉన్నాయి. మాలారెడ్డి గారు చాలా బాగా చెప్పారు సార్, మీ మాటల్లో చాలా ఉపయోగకరమైన శక్తి ఉంది సార్. థ్యాంక్ యూ అండి. రవిరాజ్ గారు, శక్తిని పొందుకున్నాను మీ మాటల ద్వారా, ఆచరించేవాడే ఆచార్యుడు, ఆదాయం వల్ల అసలు ఓకే అంతే, ఆచరిస్తేనే ఆచార్యుడు.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకేదైనా డౌట్ ఉంటే మాట్లాడండి, దాన్ని క్లారిఫై చేస్తాను. క్లారిఫై చేసి ముందు కొనసాగం. ఇంకా టీచర్స్ ఎవరున్నారు వాళ్ళని కలుద్దాం. ఓకే, గుడ్. కోటేశ్వరరావు గారు మాట్లాడండి ఒకసారి. కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగుంది సార్. బాగుంది. ఓకే, గుడ్. చాలా హార్ట్ టచింగ్ గా ఉంది సార్. చాలా ఈజీ. సార్ చెప్పండి. చాలా అంటే అది ప్రాక్టికల్ గా ఉంది, కానీ దాన్ని మనం ఫాలో అయితేనే ఆచరిస్తే చాలా బాగుంటాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. ఆచరించకపోతే ఏం జరిగింది అంటే ఆనందాన్ని కోల్పోయేది విద్యార్థి కాదండి, టీచర్ కోల్పోయేది. ఇప్పుడు ఆనందాన్ని కోల్పోయేది విద్యార్థి కాదు, టీచర్ అక్కడ కోల్పోయేది. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను అనుకోండి, నేను ఈ ఫార్ములా కనుక ఫాలో కాలేకపోతే ఈ క్లాస్ 1 అవర్ అయిపోయిన తర్వాత నాకు ఆనందం రాదన్నమాట ఫస్ట్. సో అందరికీ కావాల్సింది ఆనందమే, సక్సెసే కావాలి. సార్ రికార్డింగ్ పెట్టండి సార్ గ్రూప్ లో. ఇది ఆల్రెడీ రికార్డ్ అయ్యిందండి, మన అందరికి నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అందరికి పోస్ట్ చేస్తాను. ఇది నాట్ ఓన్లీ టీచరు స్టూడెంట్ అని అనుకోబాకండి. మీరు మీ హస్బెండ్తో మాట్లాడుతున్నా, లేదంటే మీ భార్య గురించి ఆలోచిస్తున్నా, లేదంటే మీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నా, మీరు ఒకటి చెప్తున్నారు, ఎదుటి వ్యక్తి వింటున్నాడు అంటే చెప్పేటువంటి వ్యక్తి దగ్గర ఈ ఫీలింగ్ ఉండాలి. ఇప్పుడు సుజాత మేడం గారే ఉన్నారు, వాళ్ళ బాబుకి ఏదో ఒక లెసన్ నేర్పుతున్నారు. ఆ లెసన్ నేర్పేటప్పుడు వీడికి ఏం తెలియదులే, నేను చెప్తేనే వీడు డెవలప్ అవుతాడనే భావన పక్కన పెట్టండి. వాడు చాలా అత్యున్నతమైనటువంటి గొప్ప వ్యక్తి, చాలా టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి, భగవంతుని స్వరూపంతో సమానం. నేను అతనికి చెప్తున్నాను అనే భావన మీ లోపల మీరు ఏర్పాటు చేయండి. చేయంగా 10-15 రోజుల కల్లా మీరు ఏర్పాటు చేసిన భావన అతని లోపల మిమ్మల్ని అలా చూసేలాగా మారుస్తుంది. మార్చి మీరు చెప్పేదాన్ని బాగా వింటూ ఆచరిస్తూ మీరు చెప్పేటువంటి మంచి మాట వలన పిల్లలు మంచి రిజల్ట్స్ని పొందుతారు. ఓకే అండి, ఇదండి ఈ రోజుకి. వనజా మేడం గారు ఏమైనా మాట్లాడతారా? మేడం గారు చెప్పండి, ఎలా ఉన్నారు? సార్ వినిపించట్లేదా సార్ వాయిస్? వినపడుతుంది, చెప్పండి. వినపడుతుంది చెప్పండి మేడం గారు. మా ఫ్రెండ్ కాల్ చేసిందా సార్, సువర్ణ మేడం? నిన్న ఒకరు చేశారు మేడం గారు, చేశారు. అదే క్లాస్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అని అడిగింది సార్. ఓకే, నిన్న నాకు చేస్తే అమౌంట్ అవన్నీ చెప్పాను. అదే వీక్లీది వింటదంట సార్, టైమింగ్ అడిగింది సార్. ఇప్పుడు ప్రెసెంట్ వీక్లీ ప్రోగ్రామ్ ఆపాము. ఆ వీక్లీ ప్రోగ్రామ్ యొక్క కోర్స్ రికార్డెడ్ ఫార్మాట్ అందిస్తున్నాను ప్రెసెంట్. ఇప్పుడు వీక్లీ ప్రోగ్రామ్ ని లాస్ట్ వీక్ నుంచి ఆపాము అన్నమాట. ఓకేనా? లాస్ట్ వీక్ నుంచి వీక్లీ ప్రోగ్రామ్ ఆపేసాము క్లాసెస్. సో ఆల్రెడీ ఓల్డ్ క్లాసెస్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఆ రికార్డింగ్స్ అందిస్తున్నాం అన్నమాట. రికార్డింగ్ అందిస్తున్నాను. ఒకసారి 1 వీక్ ఆ రికార్డింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ కోర్స్ లో జాయిన్ అవ్వమని చెప్పాను. ఓకేనండి? ఓకే, ఇదండి ఈ రోజుకి. సో దీంతో క్లోజ్ చేస్తున్నాను. ధనలక్ష్మి మేడం గారు ఏదైనా మాట్లాడతారా? డౌట్ ఉంటే మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మీ వల్ల రోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను సార్. వెరీ గుడ్ మేడం గారు. మీరు అందరూ ఉన్నారని నేను కొత్త విషయాలు నేను నేర్చుకుని తయారు ఇక్కడ. ఇప్పుడు వెనక కోసం కొంతమంది స్టూడెంట్స్ బ్యాచ్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం ఎప్పటికప్పుడు నేను కొత్తది ఇవ్వాలి. వీళ్ళందరినీ
చెల్లా చెదురు కానివ్వకూడదు, ఒకే గ్రూప్ లో ఉంచాలి. ఉంచాలి అన్నప్పుడు కొత్త కంటెంట్ నేను నేర్చుకుంటున్నాను ఒక పక్క, మిమ్మల్ని అడ్డంగా పెట్టుకొని నేను కొత్త విషయాలను సేకరిస్తున్నాను, దాన్ని పాటిస్తున్నాను. మేడం గారు చెప్పండి. ఇప్పుడు పోటీ ప్రపంచం కదండి, ఈ పోటీ ప్రపంచంలో ఈ ఎడ్యుకేషన్ అనేది మొత్తం స్పాయిల్ అయిపోయింది సార్. పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అక్కడంతా ఏమంటారు బట్టి పట్టించడం కానివ్వండి, ఆ ఎగ్జామ్స్ లో ర్యాంకులు ఇదే తప్ప ఒక విద్యార్థికి నిజమైన జ్ఞానాన్ని అందించాలి అనేది లేదు సార్. అండ్ కాలేజీలో అయితే సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు. కాలేజీలో ఏది జరుగుతుందోనని రోజు భయపడిపోతున్నాము. సో ఈ కంటెంట్ అనేది టీచర్స్ వింటే గనక సొసైటీ చాలా బాగుపడుతుంది సార్, అండ్ స్కూల్స్ కూడా బాగుంటాయి సార్. తీసుకెళ్దాం మేడం గారు. గ్రాడ్యువల్ గా ఒక 2-3 years అయిపోయేసరికల్లా మనకి డిఈఓస్ వీళ్ళని కనెక్ట్ అవుతాము, తీసుకెళ్దాం. నిదానంగా స్ప్రెడ్ అయ్యే కొంది మూవ్ అవుతాం, బయటకు వస్తాం. సార్ ఇంకో విషయం అండి, చెప్పండి మేడం. మీ క్లాసెస్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నేను వెరీ గుడ్. చాలా ప్రశాంతంగా ఉన్నాను. అసలు ఫస్ట్ లో ఏడ్చాను కదా, ఇప్పుడు అసలు హ్యాపీగా సంతోషంగా ఉన్నానండి. మీ క్లాసెస్ ని అవగాహన చేసుకుంటున్నాను సార్. మీరు చెప్పేటప్పుడే నేను అవగాహన చేసుకుని దాన్ని ఎలా ఫాలో అవ్వాలో ప్రాక్టీస్ చేస్తున్నానండి. ప్రాక్టీస్ వల్ల నేను వెళ్తూ ఉన్నాను సార్ ముందుకి. అలా సార్ నేను ఇప్పుడు హెల్త్ గురించి ఆలోచించట్లేదు. ఎలా ఉంది మేడం గారు మీ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్? సార్ మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు? సార్ హెల్త్ కండిషన్ బాగుందండి. యాక్చువల్ గా అయితే షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ ఒక 1 monthly చేయించుకుంటాను సార్. నేను 4 months అయింది కదా వచ్చి. ఇప్పటికి చాలా సార్లు చేయించుకున్నాను సార్. మీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను ఇప్పుడు టెస్ట్ అవసరం లేదు అంటే నాకు తెలుస్తుంది సార్. మీ బాడీ కండిషన్ మీకు అర్థమవుతుంది, కంఫర్ట్నెస్ అర్థమైపోతుంది. తర్వాత చేయించుకుందాంలే అని చెప్పేసి అలా ఆపేశాను. మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నాను సార్. మెడిసిన్స్ కంటిన్యూ చేస్తున్నాను, క్లాసెస్ ఫాలో అవుతున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఉన్న విపరీతమైన కోపం సార్, నాకు చాలా కోపం. తర్వాత వచ్చేసి ఎదుటి వ్యక్తుల్ని ఈజీగా ఏముందిలే వాళ్ళు ద్వేషించడం మాత్రం బాగా ఎక్కువ సార్. బాగా ద్వేషిస్తాను. నాకైతే ఒక 40 fingers అయినా సరిపోవు సార్. 40 fingers సరిపోవు అసలు. ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఫింగర్స్ అవసరం అవుతున్నాయి ఇప్పుడు? అసలు లేవు సార్, 1 కూడా లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే అంటే ఎదుటి వాళ్ళలో లోపాలు చూడటం అనేది ఎక్కువ చేస్తాను. దానివల్ల మన డిసీజ్ తయారవుతుంది మేడం గారు, దానివల్ల డిసీజ్ తయారవుతుంది. అవును సార్, మెయిన్ అదే సమస్య. ఇక యూట్యూబ్ లో షుగర్ థైరాయిడ్ గురించి అయితే ఒక 100 వీడియోస్ చూశాను సార్ నేను. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు అసలు ఏమి యూట్యూబ్ అసలు టచ్ చేయట్లా. మీ క్లాసెస్ ఫాలో అవుతున్నాను సార్. ఫాలో అవ్వండి. అండ్ మీ డాక్టర్ గారు ఏం అడ్వైస్ ఇస్తారో దాన్ని ఫాలో అవ్వండి. ఓకే సార్, ఒక్క డాక్టర్ గారు ఏం 2 ముక్కలు చెప్తారు మీకు, ఆ 2 ముక్కలే మీరు డయాబెటీస్ గురించి వినాల్సింది. నేనేం చెప్తాను దాన్ని వినండి సార్. ఇంత హ్యాపీగా నేను ఇలా ఉన్నాను దానికి కారణం మీరే సార్. థ్యాంక్ యూ సార్. నేను రవిరాజ్ గారు మిమ్మల్ని రికమెండ్ చేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం గారు. రవిరాజ్ గారు కూడా. లక్ష్మీ మేడం గారు చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. కాలేజెస్, స్కూల్స్ లో ఇవి ఇంప్లిమెంట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ద్వేషించడం, క్షమించడం విలువ బాగా. ధన్యవాదాలు. రైట్, గుడ్. సో యాక్చువల్ గా మన దానిలో జాయిన్ అయినటువంటి వాళ్ళలో గమనిస్తే క్షమించండి అని ప్రారంభించండి అన్నప్పుడు కొంతమంది అయితే 5 ఫింగర్లు మాకేం సరిపోతాయి, 10 ఫింగర్లు కావాలి, 20 ఫింగర్లు కావాలని చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక నెల, నెలన్నర గడిచేసరికల్లా
ఈ 5 ఫింగర్లు ఇప్పుడు ఎన్ని ఓపెన్ అవుతున్నాయి అంటే ద్వేషించడానికి ఏ వ్యక్తి దొరకటం లేదండి. రామకృష్ణ అయితే 7 చేతులు ఊపుతున్నాడు అక్కడి నుంచి ఒకసారి. సో అట్లానే రాణి మేడం గారు అప్పుడు మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మేడం గారు కూడా అదే చెప్పుకొచ్చారు. నిన్న శ్రీకాంత్ గారు మాట్లాడుతూ శ్రీకాంత్ గారు కూడా అదే సో ఆ ద్వేషించడం అనేటువంటి ఎలిమెంట్స్ ఎప్పుడైతే క్లియర్ అయిపోతాయో చాలా ఫాస్ట్ గా తెలుస్తాం. ఓకేనా? ఓకే, ఆర్కే గారు ఏమైనా మాట్లాడతారు? సార్ శిష్యునికి గురువు గారికి ఉన్న రిలేషన్షిప్ గురించి చాలా బాగా చెప్పారు. ఓకే, సో అది నేను ఖచ్చితంగా దాన్ని నమ్ముతాను. సో ఇంకో విషయం ఏంటంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంటుందండి. మీరు 90 days ఒకే మెంటర్ని ఫాలో అవ్వమని చెప్పారు. అవునా? సో అట్ ద సేమ్ టైం మీరు ఒక మాట అన్నారు ఏంటి అంటే మీరు 90 days ఒక మెంటర్నే ఫాలో అవ్వాలి, అట్లా కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో చెప్పారని రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడం, రాణి మేడం గారు ఏదో చెప్పారని రాణి మేడం గారు మాట్లాడడం, గోపాలకృష్ణ ఏదో చెప్పారని చెప్పి గోపాలకృష్ణ మాట్లాడడం, అట్లా చేయకూడదు, ఒకే గురువు ఒకే మెంటర్ని ఫాలో అవ్వాలని చెప్పారు. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, నేను చాలా మంది ఫోన్ చేస్తుంటాను. సో మీరు చెప్పింది 100% ఇవ్వాల్సింది. ఎందుకంటే నేను ఒకరు ఫోన్ చేసినట్టే నేనేదో నాకున్నది గొప్పతనం వాళ్ళకి చెప్పుకోవడానికి కాదు, కానీ నేను వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎట్లాగైతే మంచి విషయాలు నేర్చుకుంటున్నానో మీరు చాలా సార్లు చెప్పారు, నేను మీకు చెప్పడమే కాదు మీ దగ్గర నుంచి కూడా నేను చాలా పాయింట్స్ నేర్చుకుంటున్నానని చెప్పేసి. అదే ఆలోచన నాకు వచ్చింది అన్నమాట. సో మీ దగ్గర నుంచి ఎట్లాగైతే నేను మంచి విషయాలు నేర్చుకుంటున్నానో అలాగే మన ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి విషయాలు నేర్చుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో నేను ఫోన్లు చేస్తుంటాను. నాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. నాకు ఫోన్లు చేసేటప్పుడు నాకు తెలిసింది, మీరు నాకు నేర్పించింది, నేను నేర్చుకున్నది కొన్ని సలహాలు వాళ్ళకి చెప్తూ ఉంటాను. సో మీరు అన్నారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది రాణి మేడం గారు చెప్పింది అని చెప్పేసి అక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది అన్నమాట. ఈ వేనది కరెక్టే కాదా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు క్లారిటీ మరొకసారి అడగండి, మళ్ళీ చెప్పండి నాకు. మీ క్వశ్చన్ ఏంటంటే నేను చెప్పిందే ఫాలో అవ్వమన్నాను 90 days. ఒకే మెంటర్ని ఫాలో అవ్వమని చెప్పారు. అవునా? అంటే మొన్న ఒక మాట అన్నారు మీరు, అదేంటంటే ఒకే మెంటర్ని ఫాలో అవ్వాలి, అట్లా కాకుండా ఏదో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారని రాజేంద్ర ప్రసాద్ గారు మాట వినడం, రాణి మేడం గారు ఏదో చెప్పారని రాణి మేడం గారు మాట వినడం, గోపాలకృష్ణ ఏదో చెప్పారని గోపాలకృష్ణ గారు మాట వినడం, అట్లా చేయకూడదు అని చెప్పారు. ఓకే, సరే, ఓకే. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దీనికంటే కొంచెం నాకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మేము చెప్పిన డాటగా చెప్పిన మేము చెప్పేది చెప్తాను. ఆయన ఎగ్జాంపుల్ చెప్తాను, క్లారిఫికేషన్ నేను ఇస్తాను, వారి క్లారిఫికేషన్ నేను ఇస్తాను. ఓకే, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే 90 days ఒకే మెంటార్ని ఎందుకు ఫాలో అవ్వాలి అంటే ప్రజెంట్ మనకి ఇన్ఫర్మేషన్ బాగా ఓవర్లోడింగ్ గా ఉందండి. ఇన్ఫర్మేషన్ చాలా వచ్చి పడుతుంది మన మీద, మన చేతుల్లో ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. యూట్యూబ్ కానీ గూగుల్ కానీ మనకి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చి మన దగ్గర ఉంటుంది. మీరు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఈ క్లాస్ వింటానే ఉంటుంటారు, ఈ వింటున్నటువంటి ఈ గంటలోనే మీకు 2-3 ఫోన్లు వచ్చి ఉంటాయి, మీరు దాన్ని కట్ చేసి ఉంటారు, లేదంటే 2-3 వాట్సాప్ మెసేజ్లు వచ్చి ఉంటాయి, వాటిని పక్కకు నెట్టుంటారు. సో ఈ డీవియేషన్స్ అనేవి ప్రజెంట్ ఉన్నటువంటి రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రతి గంటకి అట్లీస్ట్ మన వాట్సాప్లో టింగ్ మన ఒకటి మోగిద్ది, ఫేస్బుక్లో టింగ్ మన ఒకటి మోగిద్ది, మెసేజ్లో టింగ్ మన ఒకటి మోగిద్ది. సో అంటే మనం యాక్చువల్లీ వెంటనే డైవర్ట్ అయి పక్కకి వెళ్ళిపోతాం, డైవర్ట్ అవుతాం, పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంటాం, డైవర్ట్ అవుతుంటాం, పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంటాం. ఈ ప్రజెంట్ మనం ఉన్నటువంటి స్టేటస్లో ఒక దాని మీద 1 గంట 2 గంటలు మనసు పెట్టి కూర్చోవడం చాలా కష్టతరమైనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు ఏదో ఒకటి మెసేజ్లు వస్తూనే ఉంటుంటాయి, పాపప్స్ అవుతానే ఉంటుంటాయి, నోటిఫికేషన్స్. సో ఈ నోటిఫికేషన్స్ పాపప్ అవుతూ ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే మన మనసు చాలా ఫాస్ట్గా డైవర్ట్ అవుతా ఉంటుంది. అసలే మనకు సమస్య ఉంది, ఆ సమస్యని పరిష్కరించుకునేటువంటి క్రమంలో ఎక్కువ డైవర్ట్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ సమస్య మనకి సాల్వ్ అవడంలో లేట్ అయిద్దని చెప్పేసి ఒక మెంటార్నే ఫాలో అవ్వండి అని చెప్తాం.
ఒక మెంటార్నే ఫాలో అవ్వాలి, అంటే మెంటార్ ఒకరినే ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ మెంటార్ కిందకి రారన్నమాట. మన గోపాలకృష్ణ గారు మెంటార్ కిందకి రారు. ఇప్పుడు మెంటార్ అంటే ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో, ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తున్నాను, వేణు కళ్యాణ్ గారు మీకు టీచ్ చేస్తున్నారు. సో మేమిద్దరం మెంటార్స్ అవుతాం మీకు. సో ఒక కన్సిస్టెన్సీ బేసిస్లో మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చేటువంటి పర్సన్ మీకు మెంటార్. సో ఇప్పుడు మనకి గోపాలకృష్ణ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, రాధికా మేడం గారు కానీ, వీళ్ళందరూ ఏమవుతారంటే జస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. జస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళతో మీరు కొన్ని వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు మీకు మెంటార్స్ కిందకి రారు అనమాట. సో మీకు మెంటార్స్ అంటే ఎవరు వస్తారంటే, నేను మీరు మీ ప్యాటర్న్స్ నేను గమనిస్తే వేణు కళ్యాణ్ గారు, అండ్ లేకపోతే ఇంకా నెక్స్ట్ గంపా నాగేశ్వరరావు గారు, మీ వీడియోస్ నేను కొన్ని గమనిస్తున్నాను, మీరు వారిని కొద్దిగా ఫాలో అవుతున్నారు. లేకపోతే ఇంకొక ఆయన, ఇంకొక సారు. సో ఇప్పుడు ఆయన చెప్పింది కొద్దిగా ఫాలో అయ్యి, నేను చెప్పింది కొద్దిగా ఫాలో అయ్యి, ఇంకొక ఆయన చెప్పింది కొద్దిగా ఫాలో అయితే ఓవర్ ఎండింగ్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే ఏది ఫాలో కాలేని స్థితిలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి సిస్టమ్ మీరు ఫాలో అవడానికే దగ్గరగా మీ డే మొత్తంలో అట్లీస్ట్ ఒక 1.5 hour నుంచి 2 hours తీసుకుంటున్నాను నేను. రోజు మొత్తంలో మీ టైంని నేను 1 గంట నుంచి 1.5 గంటలు తీసుకుంటున్నాను. సో నాకే మీరు 1 గంట నుంచి 1.5 గంటలు కేటాయించడం చాలా కష్టం అసలు. సో మీరు చాలా డెడికేటెడ్గా ఉన్నారు కాబట్టి కేటాయించగలుగుతారు. సో ఆల్మోస్ట్ మన దానిలో ఉన్నటువంటి 280 మెంబర్స్లో మనకి ఎప్పుడు చూసినా మ్యాక్సిమం అయితే 25-30, సండే రోజు 40 రీచ్ అవుతాం మనం. సో రిమైనింగ్ పీపుల్స్ అందరూ ఎందుకు మనకి అటెండ్ కావటం లేదు, వాళ్ళకి అవసరం లేక కాదు, ఉంది. సో వాళ్ళకి అంత టైంని ఇవ్వలేక అటెండ్ కాలేదు. సో మెంటార్స్ అంటే వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చేసరికి మీకు కొలీగ్స్ అవుతారు. ఇప్పుడు మీ కొలీగ్ స్టూడెంట్స్ కిందకు వస్తారు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేస్తూ, వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ, మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు వింటూ, వాళ్ళు ఇంకొద్దిగా ఇన్స్పైర్ అవుతూ మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళు మెంటార్స్ కిందకి రారు. ఓకేనా? క్లియర్గా ఉన్నారు ఆర్కే గారు? క్లియర్గా ఉన్నారు. సో మెంటార్స్ అంటే ఏంటంటే ఎవరైతే కొంచెం ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉండి రెగ్యులర్ బేసిస్లో సో కొద్దిగా ఎదుటి వ్యక్తిని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేద్దాము అని ఉంటారు, లైఫ్ మొత్తం దానికోసం డెడికేట్ అయి ఉంటారు, వాళ్ళు మెంటార్స్ కిందకు వస్తారు. సో అందులో కూడా ఏంటంటే 90 days ఒకరినే ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన సిస్టంలో ఉన్నారనుకోండి, 90 days నా దగ్గరే ఫాలో అవ్వాలి. అంటే నా దగ్గరే ఫాలో అవ్వాలని కండిషన్ ఎందుకు పెడుతున్నాను అంటే, ఆ కండిషన్ కనుక నేను పెట్టకపోతే మీకు వచ్చే రిజల్ట్ మంచి రిజల్ట్ రాదన్నమాట. అల్టిమేట్గా నా గోల్ ఏంటంటే మీకు మంచి రిజల్ట్ రావాలి. సో ఒకవేళ నేను కనుక మీకు రైట్ పర్సన్ కాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైతే రైట్ పర్సన్ అయ్యి ఉంటారో ఇంకొకసారి ఆయన్ని మీరు 90 days ఫాలో అవ్వాలి. మళ్ళీ ఆయన 10 రోజులు 20 రోజులు ఫాలో అయ్యి మళ్ళీ నా దగ్గరికి రావటం అలా చేయకూడదు. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే స్టూడెంట్ యొక్క గ్రోత్ బాగా ఉండదు, రిజల్ట్ బాగా రాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రిజల్ట్. మనం ఎవరిని ఫాలో అవుతున్నాం అనేది అసలు ముఖ్యం కానే కాదు. అసలు నన్ను ఫాలో అవుతున్నారా, లేకపోతే మాలేధర్ రెడ్డి గారి మెంటర్షిప్ లో మీరు ఫాలో అవుతున్నారా, లేకపోతే వేణు కళ్యాణ్ గారి మెంటర్షిప్ లో మీరు నడుస్తున్నారా, లేక గంపా నాగేశ్వరరావు గారి మెంటర్షిప్ లో వెళ్తున్నారా, లేదా పట్టాభిరామ్ గారి మెంటర్షిప్ లో వెళ్తున్నారా, ఎవరి దానిలో వెళ్తున్నాం అనేది అసలు ఇంపార్టెంట్ కానే కాదు. మీకు రిజల్ట్ వచ్చిందా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే సార్, మీరు చెప్పారు కదా అప్పుడు నాకు ఒకే మెంటర్ని ఫాలో అవ్వమని చెప్పారు కదా. అవును. సో అప్పటికి నేను వేణు కళ్యాణ్ సార్ దగ్గర యూట్యూబ్ మాస్టర్ కోర్స్ ఉందన్నమాట. ఓకే. అది 3 months కోర్సు, దానికి 1 year ఫాలో అప్ చేస్తూ ఉంటుందని చెప్పారు ఆయన. ఓకే. సో దానికి ఎవ్రీ వీక్ క్లాసులు ఉంటాయి. ఓకే. మీరు ఎప్పుడైతే చెప్పారో ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఆయన ఫాలో అవడం మానేశాను పూర్తిగా. ఓకే. నాకు ప్రతిసారి నోటిఫికేషన్స్ వస్తుంటాయి, అప్పుడప్పుడు ఫోన్లు కూడా చేస్తున్నారు. ఓకే. సార్ ఏంటి సార్ మీరు రావట్లేదు, క్లాసులకి అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి. ఓకే. సో వాళ్ళకి ఏం చెప్పంటే, సార్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అందువల్ల నేను రాలేకపోతున్నాను అని చెప్పేసాను అన్నమాట. సో
సో అట్లాగే గంపనాశిరావు గారు ఏంటంటే వాళ్ళు మోటివేషన్ క్లాసులు చెప్తుంటారు కదా. ఓకే. సో అందులోని 2 గ్రూపుల్లో నేను ఫెసిలిటేటర్ గా ఉండేవాడు. ఓకే. సో మీరు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళతో కూడా రిలేషన్ కట్ చేసేసాను. ఓకే. సో వాళ్ళు కూడా 2-3 టైమ్స్ కాల్స్ చేశారు. సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు సార్, మీ వాళ్ళు చాలా మంది మోటివేట్ అవుతున్నారు సార్, మీరు రావడం లేదు సార్, మీరు రండి సార్ అని చెప్పేసి. సో నాకు కొంచెం టైం సెట్ అవ్వట్లేదండి, నాకు మీ టైం నా టైం సెట్ అవ్వట్లేదు, నాకు జాబ్ పర్పస్ నాకు టైం కేటాయించలేకపోతున్నాను అని చెప్పేసి అది కూడా తెప్పించుకున్నాను. సో కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చూసేటప్పుడు ముందర అలవాటు పడి ఉన్నాను కదా. వీడియోస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పొరపాటున నాకు తెలియకుండా లైక్ చేయడం కానీ లేదంటే షేర్ చేయడం కానీ అట్లా అప్పుడప్పుడు జరిగిపోతున్నాయి. అవి జరుగుతుంటాయి. బట్ ఇక్కడ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఒక మెంటార్ దగ్గర మనం ఇన్ని రోజులు ఉండాలని రూల్ ఏంటంటే 90 days ఉండాలి. అది ఎవరి దగ్గర అయినా, అది నా దగ్గర అయినా, ఇంకొక ఆయన దగ్గర అయినా, ఇంకొక ఆయన దగ్గర అయినా 90 days ఉండాలి. 90 days లో మన జీవితాల్లో మంచి మార్పు రావాలన్నమాట. రాకపోతే ఇంకా ఆయన దగ్గర నుంచి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. బట్ ఆ స్పెండ్ చేస్తే 90 days చాలా మనస్ఫూర్తిగా చేయాలి. సో ఆ స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మనకి నెట్లో అందరూ కనపడుతున్నారు, అన్ని టీచర్లు చాలా మంది కనపడుతున్నారు. ఆ టీచర్లందరినీ మనం ఫాలో అవుతూ రావాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్గా. అండ్ మళ్ళీ ఇంకొక పక్క మన ఆధ్యాత్మిక పరంగా మనం ఫాలో అయ్యేది ఒకటి ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఎవరికి వాళ్ళ ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు ఫాలో అయ్యేటువంటి సిద్ధాంతం ఉంటుంటుంది మేజర్గా. సో దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటుంటారు మ్యాక్సిమం. సో వాటితో పాటు ఇవన్నీ ఓవర్లోడ్ అయిపోయి వచ్చేటువంటి రిజల్ట్స్ కొంచెం బాగా లేట్ అవుతాయి. సో మెంటార్స్ అంటే వాళ్ళు అన్నమాట, ఎవరైతే వ్యక్తులకి రెగ్యులర్ బేసిస్లో క్లాసెస్ చెప్తూ వాళ్ళని బెటర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళ మెంటార్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకేసారి 2-3 అంశాల మీద ఫోకస్ ఎక్కువగా పెట్టబాకండి. అంటే ఒకేసారి 2-3 బిజినెస్లు స్టార్ట్ చేయటం, ఒకేసారి 2-3 అంశాల మీద ఫోకస్ చేయాలని ట్రై చేయబాకండి. ఒకేసారి 2-3 అంశాల మీద ఫోకస్ చేయాలని ట్రై చేసినప్పుడు మన ఐక్యూ లెవెల్స్ పడిపోతాయి అన్నమాట. అంటే ఒక పక్క బిజినెస్ చేస్తూ, ఇంకొక పక్క ఇంకో పని చేస్తూ, జాబ్ చేస్తూ, ఇంకొక పక్క ఇంకొకటి చేస్తూ, కొంతమంది 3-4 రకాల పనులు ప్రొఫెషనల్స్గా పెట్టుకుంటారు. వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ బాగా పడిపోతాయి అన్నమాట. సో మీరు ఏది బాగా చెయ్యగలరో దాన్నే చూస్ చేసుకోండి. బాగా మీ మానసిక శారీరక శక్తి సామర్థ్యాలు మొత్తం దాని మీదనే పెట్టండి. దాని మీదనే పెట్టినప్పుడు మీకు చాలా సక్సెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో 2-3-4 అంశాల మీద మనసు పెట్టి ఉంచబాగా. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే గెలుస్తామా లేదా అనేటువంటి ఒక డౌట్ మనకే ఏర్పడుతూ నిరంతరం గెలవనివ్వకుండా మిడిల్లో ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో యూట్యూబ్ అనుకున్నారా, ఇంకా దానిలో దిగండి, మిగతా అన్ని మర్చిపోండి. లేదు బిజినెస్ అనుకున్నారా, బిజినెస్లో దిగండి, మిగతా అన్ని మర్చిపోండి. లేదు ఇంకొకటి అనుకున్నారా, టీచింగ్ అనుకున్నారా, సో కంప్లీట్ దానిలో పీక్ లెవెల్కి వెళ్ళిపోండి. ఇంకా టీచింగ్ అనేది చేస్తే మీరు టీచింగ్ చేసినట్టు ఇంకెవరు చేయకూడదు అన్న రేంజ్లోకి వెళ్ళిపోండి. సో బిజినెస్ చేస్తే మీరు చేసినట్టు చేయకూడదు ఎవరు బిజినెస్ అన్న రేంజ్లోకి వెళ్ళిపోండి. సో అట్లా 2-3 మీద పెట్టుండొద్దు. బట్ మీరు ఏదైతే పెట్టున్నారో దానికి కొన్ని నీడ్స్ అవసరం. ఆ నీడ్స్కి ఒక్కొక్క ట్రైనర్ దగ్గర, ఒక్కొక్క కోచ్ దగ్గర 90 days స్పెండ్ చేసి నేర్చుకోండి. ఆ కోచ్ దగ్గర 90 days మీరు నేర్చుకుంటున్నప్పుడు ముందున్న కోర్స్ని అసలు కంప్లీట్గా పక్కన పెట్టేసేయండి. ఆ కొత్త లెసన్స్ మీరు నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళారు. సో కంప్లీట్గా శారీరక మానసిక శక్తి మొత్తం వారికి కేటాయించి, సో వారి దగ్గర నుంచి మీరు పొందాల్సిన బెనిఫిట్ పొందాలి. ఓకేనా? సో ఓకే అండి. సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. రోజు టైం ఎక్సీడ్ అయింది, 6:48 అయింది. ఓకే, ఒక 20 minutes ముందుకెళ్ళా.
అంటే ఈ రోజు Thank you, sir. సాయంత్రం Thank you, sir. మనకి ఈ రోజు సాయంత్రం ఓకే ఆర్కే గారు చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు చెప్పండి. ఏం లేదు సార్, క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. క్లారిటీ వచ్చింది. ఏం లేదు, మన స్టూడెంట్స్ మీకు మెంటార్స్ కిందకి రారు. రామకృష్ణ గారు టీచింగ్ ఉంటేనే బాగుంటది, టీచింగ్ బాగా చేస్తారు. రామకృష్ణ గారు టీచింగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఈరోజు సాయంత్రం మనకి మాస్టర్ మైండ్ క్లాస్ ఉంది 7 o'clock జూమ్లో కాదండి, యూట్యూబ్లో. సో ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే అసలు మన జీవితంలో కొన్ని అంశాలే బాగుంటున్నాయి, కొన్ని అంశాలు బాగుంటాం లేదు. ఎందుకు బాగుండటం లేదు అంటే ఒక వ్యక్తిని కనుక తీసుకుంటే ఆ వ్యక్తులు అన్ని బాగానే ఉంటాయి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. లేదు ఇంకో వ్యక్తిని తీసుకుంటే అన్ని బాగానే ఉంటాయి, రిలేషన్స్ బాగుంటాయి. ఇంకొక వ్యక్తిని కనుక తీసుకుంటే అన్ని బాగానే ఉంటాయి, ఇంకో ఆస్పెక్ట్ బాగుంటుంది. మన జీవితంలో ఒక 5-6 కోణాలు ఉంటాయి. 5-6 కోణాలలో ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి వెనకబడే ఉంటుంది, మిగతా 3-4 ఎందుకు ముందు ఉంటుంది. సో మరి వెనకబడిన దాన్ని కూడా ముందులో పెట్టాలి అంటే ఏం చేయాలి అనేటువంటి టాపిక్ని ఈరోజు మనం మాస్టర్ మైండ్లో చూద్దాం. ఆర్కే గారు మీరు ఏదో మాట్లాడారు, మైక్ ఆఫ్లో ఉంది, మాట్లాడండి, ఆన్ చేసి మాట్లాడు. ఓకే, సో ఈరోజు మాస్టర్ మైండ్లో ఆ టాపిక్ డిస్కస్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. సో అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి, అప్పుడే మీకు ఆ నోటిఫికేషన్స్ అందుతాయండి, లైవ్ నోటిఫికేషన్స్ మీకు అందుతా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మల్లేష్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో మీరు రికార్డింగ్ పెడతారు కదా, ఈ వీడియోను మనం ఎవరికన్నా షేర్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ చూడొచ్చా? చూడొచ్చుగా. అంటే జూమ్ ఏమన్నా అవసరమా? జూమ్ అవసరం లేదు కదా యాప్? అసలు ఏం అవసరం లేదు. ఇప్పుడు మీకు ప్రతిరోజు నా దగ్గర నుంచి వీడియోస్ వస్తున్నాయి కదా మార్నింగ్, మీరు డైరెక్ట్ గా మీరు ఇతరులకు షేర్ చేసేయచ్చు వాటిని. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. జూమ్ కానీ ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కొంచెం ఆ ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. యూట్యూబ్ లో ఏ వీడియోనైనా మీరు ఎవరికైనా డైరెక్ట్ షేర్ చేసేసేయండి. మేడం గారు బాగా తిందండి డాక్టర్ గారు. రాధికా మేడం గారినా? ఓకే, రాధికా మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, చాలా బాగున్నాను సార్. మొన్న కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నారు, ఎట్లా ఉన్నారు? లేదు సార్, మీరు చెప్పిన రోజే నేను మీరు చెప్పినట్టు డివోషనల్ సాంగ్స్ వింటూ దాని మీద ధ్యాస పెట్టకుండా ఉంటే నాకు మర్నాడికి కాళ్ళ నొప్పి పూర్తిగా పోయింది సార్. మర్నాడికి కాళ్ళ నొప్పి పూర్తిగా పోయింది. ఏం చేస్తున్నారు మేడం గారు? పూర్తిగా ఉంది. బాగున్నాను సార్. ఏ పెయిన్ లేదు సార్, చాలా బాగున్నాను సార్. అదే మీరు నుంచుంటేను రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో అడగాలని నుంచున్నారని అడగమంటున్నారు అన్నమాట. లేదు సార్, మార్నింగ్ కొంచెం పని కదా, అందుకని వీడియో ఆఫ్ చేసేసి వింటా ఉంటున్నాను సార్. ఓకే మేడం గారు, ఓకే ఓకే ఓకేనండి. అంత హ్యాపీయే కదా రాధికా మేడం గారు? అంత హ్యాపీయే కదా? కానీ మేడం గారు వాయిస్ కట్ అవుతుంది. ఓకే, ఏదో సంథింగ్ వాయిస్ ఏదో కట్ అవుతుంది. రేపు మార్నింగ్ మాట్లాడతాను మేడం గారు డీటెయిల్గా మీకు. ఓకేనా? ఓకే మేడం గారు. మేడం గారు మాట్లాడండి ఒకసారి ఇప్పుడు. ఓకే, సంథింగ్ ఏదో టెక్నికల్ ఇష్యూ అండి. సో రేపు మాట్లాడదాం మేడం గారు. ఓకే, షేర్ చేయొచ్చండి మన గ్రూప్లో. మీకు వచ్చేటువంటి ప్రతిదాన్ని మీరు షేర్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్ అలా. థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్ సార్.